2002లో ఆనాడు తెలంగాణ ఉద్యమ బిడ్డగా హుజరాబాద్కి వస్తే, కమలాపూర్కి వస్తే నన్ను నిండు మనసుతో ఆశీర్వదించి 2004 నుంచి ఈనాటి వరకు 7 సార్లు ఎన్నికలు జరుగుతాయి. 4 జనరల్ ఎలక్షన్స్, 3 తెలంగాణ ఉద్యమ బావుట ఎగిరేసేదానికోసం జరిగినటువంటి 3 ఎన్నికలు, 7 ఎన్నికలలో కూడా గొప్ప మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించినటువంటి ప్రజలు, హుజరాబాద్ ప్రజలు గెలిపించిన నాటి నుంచి ఈనాటి వరకు హుజరాబాద్ కీర్తిని, హుజరాబాద్ యొక్క ప్రతిష్టని ఇనుమడింపజేసినాడు తప్ప ఎక్కడ కూడా దానికి భంగం కలగనీయలేదు. ఏనాడు చేయి సాపకుండా అవసరంలో, ప్రజల అవసరంలో భాగం పంచుకున్న బిడ్డను నేను. కాలుకు ముళ్ళుతే పనితో పీకేంత సర్వీస్ చేసిన బిడ్డను నేను. కళ్ళల్లో కదలాడే బిడ్డలాగా మీ ముందున్నా. ఇవాళ మొన్న 2021లో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మీ మీద దౌర్జన్యం చేసిన, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన యావత్ తెలుగు మాట్లాడే ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేసేటువంటి బాధ్యత మీ చేతులు తీసుకొని మీరు సమున్నతంగా నిలిపిండ్రు. ఆ రోజు నన్ను నిండు మనసు ఆశీర్వదించారు. ఎన్నిసార్లు ఓటేస్తే అన్నిసార్లు పైకి ఎగిరి, అన్నిసార్లు అంత ఎత్తెదిగి మీ ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చిన బిడ్డను. రాబోయే కాలంలో మీరు ఆశీర్వదిస్తే మరింత సేవ చేసే భాగ్యమే కాకుండా, ఇవాళ ఒక నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర ప్రజానికానికి సేవ చేసే భాగ్యం కలిగించాలని చెప్పి మీ అందరికీ వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ ఇవాళ గదే దౌర్జన్యం, గదే డబ్బుల పంపిణీ, గదే మద్యం సీసాల పంపిణీ ఇవాళ కొనసాగుతుంది. ఇవన్నిటినీ, ఈ ప్రలోభాల ప్రవాహాన్ని ఎదుర్కొని గతంలో ఎట్లయితే ఆత్మగౌరవ బావుట ఎగిరేసిందో ఈ దఫా కూడా మీ బిడ్డగా ఈటల్ని నిండు మనసుతో ఆశ్రయించి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి హుజరాబాద్ ప్రజానికానికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం.